హాయ్ ఆల్ వెల్కమ్ టు వినరా సోదర వినపసారి. అండ్ ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా కొత్తగా వచ్చిన వారు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. తమిళ చూసారు కదా, మిత్రమండలి రివ్యూ. మిత్రమండలి ఎలా ఉందిరా అంటే రొటీన్ బ్రో. రొటీన్ వేలో కామెడీ అండ్ అదే అవుట్డేటెడ్ కామెడీ అండ్ రొటీన్ వేలో స్టార్ట్ అవుద్ది సినిమా ఫస్ట్ హాఫ్. అండ్ పెద్దగా యాజ్ ఎక్స్పెక్టెడ్ స్టోరీ అయితే లేదు. అండ్ ప్లాట్ కూడా సరైన ప్లాట్ ఏం లేదు. ఆహ్, డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో మరి ఏమో నాకు కూడా అర్థం కాలేదు. అండ్ ఫోర్స్‌ఫుల్ కామెడీ అందులో రుద్ది పడేసారు కామెడీనైతే. ఇప్పుడున్న భూమిలో ఉన్న యాక్టర్స్‌ని తెచ్చుకొని కామెడీ పండిద్దాం అనుకున్నారు. బట్ అదైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నిజంగా సారీ బన్నీవాస్ గారు. అంటే నేను నిజం చెప్తున్నా, నాకెవ్వరిపైన ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకపోతుండే. బట్ ప్రామిస్‌గా నేను మిమ్మల్ని నమ్మి సినిమాకొచ్చాను. ఎందుకంటే బన్నీవాస్ గారు టాకిల్ చేస్తున్నారంటే మినిమమ్ కాంటెంట్ ఉంటేనే టాకిల్ చేస్తారు అనే ఒక ఎక్స్‌పెక్టేషన్‌తోనైతే నేను సినిమాకొచ్చాను. బట్ నిజంగా సార్ అంత పెద్దగా అయితే ఏం లేదు. సారీ బన్నీవాస్ గారు. అండ్ ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే ఏమైనా ఉంటదేమో అని జెప్పేసి మళ్ళీ నేను లోపలికెళ్ళడం జరిగింది. థియేటర్ లోపలికి. ఆహ్, బట్ మళ్ళీ అదే సరైన ప్లాట్ లేదు. మళ్ళీ స్టోరీ లేదు. అండ్ ఫోర్స్‌ఫుల్ అంటే నిజం చెప్తున్నా కామెడీ ఏదో చెయ్యాలి అని జెప్పించారు గానీ, నిజంగా ఫోర్స్‌ఫుల్ కామెడీ. నాకైతే అంత పెద్దగా ఏమి అనిపించలేదు. అండ్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే యాజ్ యూజువల్ అందరూ బానే జేశారు. పర్లేదు. కానీ డైరెక్టర్ ఫాల్ట్ అనిపిచ్చింది అండి. డైరెక్టర్ ఫాల్ట్ అనిపిచ్చింది నాకైతే. ఎందుకంటే రైటింగ్ సరిగా లేదు. అండ్ కామెడీ, కామెడీ ఎందుకని చాలా డేంజర్ జోన్ అది కామెడీ అనేది. ఆహ్, టచ్ చేసామా అది బాగుంటేనే హిట్ అవుద్ది. లేకపోతే మాత్రం ఇలానే ఇగో చేతులు కాల్చుకునడం జరుగుతది. ఆహ్, సో, నాకైతే అంత పెద్దగా ఏమి అనిపించలేదు 'మిత్రమండలి.' గ్రిప్పింగ్ లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ సార్. కామెడీ మీరు ఏదైతే కామెడీ అనుకోని తీశారో, అది బెడిసి కొట్టేసింది కామెడీ. కామెడీ నిజంగానే బెడిసి కొట్టేసింది. అంత పెద్దగా ఏం పండించలేదు కామెడీ. ఫోర్స్‌ఫుల్ ఎంతసేపున్న ఫోర్స్‌డ్ కామెడీ. అంటే ఏదో పట్టి పీడించినట్టు. నాకది అస్సలు అనిపించలేదు కామెడీ. అండ్ సరైన ప్లాట్ లేదు. స్టోరీ లేదు. సో, నెక్స్ట్ టైమ్ ఏదైనా ఉంటే చూసుకోండి సార్. బన్నీవాస్ గారు మిమ్మల్ని. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి నేనొస్తున్నా. సీ ఇప్పుడే మీరు ఎస్టాబ్లిష్ అవుతున్న ప్రొడ్యూసర్. అండ్ మీ దగ్గర స్టఫ్ ఉంటది. నిజం చెప్తున్నా మీకు కథని అంచనా వేసే అదైతే బావుంది. మీ దగ్గర నాడి నేను చూసాను. 'తండేల్' ఇంకా నేను చూసాను. బట్ ఇందులో మాత్రం అది కూడా ఎక్స్‌పెక్ట్ చేసే వచ్చాను నేను. సో, నాకక్కడ బెడిసి కొట్టేసింది. సో, సారీ అండి. సినిమా అయితే ఇంత పెద్దగా ఏం లేదు. సో, బై. చీర్స్. జై హింద్.